Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే లంచ్ కోసం మునగాకు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం ప్రతి మంత్లో ఒక్కసారైనా మునగాకు రెసిపీస్ అనేవి ఖచ్చితంగా తినాలి. ఇక్కడ నేనైతే మునగాకు ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మీడియం సైజు 2 కొమ్మల నుంచి మునగాకులను తీసుకొని బాగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇక్కడ ఉడికించుకుంటున్నాను. అంటే ఈ క్వాంటిటీ మాకు సరిపోతుందండి. మీకు కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను మునగాకు ఫ్రైలోకి. దానికోసం నేను ఒక వేరుశనగ పప్పులు కొన్ని, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా ఒక 3 ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకొని పక్కకు తీసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ఈ లోపల మునగాకు కూడా ఉడికిపోయింది. దానికోసం నేను వాటర్ అనేది సపరేట్ చేసేస్తున్నాను, ఉడికించుకున్న వాటర్ని. ఈ వాటర్ నేనైతే వేస్ట్ చేయను, దీంతో నేను రసం ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ఇక్కడ ఈ మునగాకు అనేది కొంచెం చల్లారిన తర్వాత చేతులతో పిండేస్తే ఆకుల్లో ఉండే మిగిలిన వాటర్ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ బాణీ తీసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటిపట్లాడిన తర్వాత మనం ఏదైతే వాటర్ అనేది పూర్తిగా సపరేట్ చేసామో ఆ మునగాకును కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్టీల్ కడాయి కదండి, మాడిపోకుండా నేను బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఇంతకుముందు పప్పుల పొడి, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరేం చేసుకున్నారో లంచ్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.